అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నానండి. ఇలా కందిపప్పు కడిగి పెట్టుకోవాలి కుక్కర్లో. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది పొంగకుండా కాస్త ఆయిల్ వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. అయితే ఇందులోకి నేను చింతపండు పులుసు పోయకుండా కాస్త పులుపు కోసం మనకు గోంగూర వేస్తున్నానండి, చిన్నగా కట్ చేసి. మనం పాలకూరలో టమాటా వేసుకోవద్దు కాబట్టి ఇలా గోంగూర వేసుకుంటే మనకు పుల్ల పుల్లగా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు కుక్కర్ పెట్టి ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికిందా లేదా చూద్దామండి. మంచిగా ఉడికిపోయింది. ఇందులోకి 1 టీ స్పూన్ నిండుగా కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనము ఇలా పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత వీటికి సరిపడా వాటర్ పోసుకొని కాసేపు మరగపెట్టుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత వీటికి సరిపడా పప్పుకు సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ పై పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరగబెట్టాలి. పప్పు చక్కగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుంటాను. చూడండి, మనం పప్పు ఉడకబెట్టినప్పుడు కుక్కర్లో కాస్త ఆయిల్ వేసాం కదా, దానివల్ల అసలు పప్పుకి మన కుక్కర్ మూతకి కొంచెం కూడా పొంగు రాలేదు. చూడండి, బయటికి లోపలికి. మనం పప్పు ఉడికేటప్పుడు కాస్త ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు రెడీ. కొన్ని జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చితో పోపు వేశాను. గోంగూర పాలకూర కందిపప్పు రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ.